హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్నీస్ వరల్డ్. ఏంటి డబుల్ వాయిస్ వినిపిస్తుంది అనుకుంటున్నారా? ఏం లేదండి, నేను మా చెల్లి ఇద్దరం కొత్త ట్రై చేసినాం అన్నమాట. ఇంకా వీడియో విషయానికి వస్తే మేము కిందికి కొండ దిగిన తర్వాత రూమ్ అయితే తీసుకున్నాము. రూమ్ తీసుకుని నైట్ స్టే చేసి మార్నింగ్ లేవగానే గోవిందరాజుల టెంపుల్కి అయితే వెళ్ళిపోయాము. అక్కడ నుండి వచ్చేసి పద్మావతమ్మ టెంపుల్కి వెళ్ళేసి అక్కడ నుండి అయితే తమిళనాడుకి స్టార్ట్ అయిపోయాము, వెల్లూరుకి. మేము స్టార్ట్ అయ్యాక మధ్యలో భీమవరం భోజనాలు అని రెస్టారెంట్ అయితే ఉంది, అక్కడ భోజనాలు చేద్దామని చెప్పేసి అయితే ఆగాము. మీల్స్ తీసుకొని మీల్స్ ఆర్డర్ పెట్టుకొని తిన్నాము. మీల్స్ లో ఐస్ క్రీమ్స్ కూడా వచ్చాయన్నమాట. వాళ్ళు ఎవరు తినలేరని చెప్పేసి 3 ఐస్ క్రీమ్స్ అయితే నేను తీసుకొని తినేసాను. ఇంకా అక్కడ నుండి అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. అలా మ్యూజిక్ ఎంజాయ్ చేస్తూ కొండలు అవన్నీ చూస్తూ వీడియోస్ తీసుకుంటూ అయితే వెళ్ళిపోయాము. ఇంకా తమిళనాడు అయితే ఎంటర్ అయిపోయాము. తమిళనాడు బార్డర్ క్రాస్ అవ్వగానే టోటల్గా స్టేట్ చేంజ్ అయిపోయింది. స్టేట్తో పాటు మనుషులు, వెదర్ మొత్తం చేంజ్ అనమాట. కొత్తగా కనిపించింది మొత్తం. గోల్డెన్ టెంపుల్కి అయితే వెళ్ళిపోయాము. అక్కడ ఫోన్ అలో లేకుండే, ఇంకా ఫోన్ కార్లోనే పెట్టేసి అయితే వెళ్ళిపోయాము. రిటర్న్ అయ్యాక ఇట్లా చిన్నగా వీడియో క్లిప్ అయితే తీసాను. కానీ మాకైతే హాఫ్ అన్ అవర్ పట్టింది దర్శనానికి. చాలా బాగుంది టెంపుల్. లోపల మాకు తిరగడానికి హాఫ్ అన్ అవర్ పట్టింది. లోపలికి అయితే తొందరగానే వెళ్ళిపోయాము. ఇంకా ఆ టెంపుల్ నుండి అయితే రిటర్న్ అయిపోయి కాణిపాకంకి వచ్చి అక్కడ రూమ్ తీసుకొని నైట్ అయితే స్టే చేసినాం. ఆ తర్వాత మార్నింగ్ లేవగానే టెంపుల్ కి స్టార్ట్ అయిపోయాము. ఇంకా ఈ టెంపుల్ లో కూడా మొబైల్ ఎలా ఉండదు కాబట్టి మొబైల్ అయితే కౌంటర్ లో ఇచ్చేసి వెళ్ళిపోయాము దర్శనానికి. దర్శనం అయిపోయాక బయటకు వచ్చాకైతే ఇట్లా వీడియోస్ అన్ని తీసుకుంటూ ఉన్నాం. టెంపుల్ ముందే ఇంకొక టెంపుల్ అయితే ఉంది, అక్కడ మొత్తం స్టాచ్యూస్ ఉన్నాయన్నమాట. అన్ని వీడియోస్ తీసుకొని ఒక్కొక్క విగ్రహం దగ్గర ఒక్కొక్క ఫొటోస్ అయితే తీసుకొని మంచిగా కొద్దిగా టైం స్పెండ్ చేసి అయితే వెళ్ళిపోయాము. ఇంకా అక్కడ నుండి అయితే స్టార్ట్ అయిపోయాము. వెళ్ళేటప్పుడు కొండలలో మధ్యలో మంచు మొత్తం గాల్లో ఇలా ఉందని చెప్పి వీడియోస్ తీసిన. చాలా బాగుండే అసలు వ్యూ. మీరు కూడా చూసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఇంకా శ్రీకాళహస్తికి అయితే ఎంటర్ అయిపోయాము. ఇక్కడ వచ్చేసి మేము కార్లోనే ఫోన్స్ అని పెట్టేసి దర్శనానికి వెళ్ళిపోయాము. ఇక్కడ కూడా మాకు హాఫ్ అన్ అవర్ పట్టింది దర్శనానికి, ఎక్కువ టైం పట్టలేదు. సర్వదర్శనానికి లేట్ అవుతుందని చెప్పేసి స్పెషల్ దర్శనం టికెట్స్ అయితే తీసుకొని దర్శనాలు చేసేసుకున్నాం. ఇంకా టెంపుల్స్ అని విజిట్ అవ్వడం అయిపోయాక మేము రిటర్న్ అయ్యాము. రిటర్న్ అయినప్పుడు వర్షం స్టార్ట్ అయింది. ఇంకా మా ట్రిప్ అయితే సేఫ్ గానే జరిగింది. వచ్చేటప్పుడు అయితే మేము నెల్లూరు మీద నుండి వచ్చాము. అక్కడ నెల్లూరులో బీచ్ ఒకటి ఉందని చెప్పేసి చూద్దామని అయితే వెళ్ళాము. కానీ వర్షం అయితే ఫుల్ ఉందని చెప్పేసి అక్కడ వెళ్ళనిస్తారో లేదో, పర్మిషన్ ఉందో లేదో అనుకున్నాము. వెళ్ళిన తర్వాత అక్కడైతే దూరం నుండి అయితే చూడడానికి పర్మిషన్ ఉండే. ఇంకా ఇలానే దూరం నుండి వీడియోస్ అయితే తీసుకొని కొన్ని ఫొటోస్ అట్లా తీసుకొని ఇంకా అక్కడే ఫిష్ ఉంటే ఫిష్ తీసుకొని తినేసి మళ్ళీ రిటర్న్ స్టార్ట్ అయిపోయాము. మేము బీచ్కి వెళ్ళిన రోజు అయితే వర్షం ఏం లేకుండే బీచ్ దగ్గర. ఇంకా మేము వెళ్ళిన నెక్స్ట్ డే వచ్చేసి ఫుల్ తుఫాన్ స్టార్ట్ అయిందంట. అక్కడ ఫుల్ వర్షాలు స్టార్ట్ అయ్యాయంట. బీచ్ వ్యూ ఎలా ఉందనేది మీరు కూడా చూసేయండి. అసలు బెదరలేదులే. బీచ్ నుండి రిటర్న్ అయిపోయాక మధ్యలో ఒక టెంపుల్ దగ్గర ఆగి మొత్తం కొబ్బరి చెట్ల మధ్యలో అయితే వీడియో తీసుకుందాం, ఫొటోస్ తీసుకుందాం అని చెప్పి వీడియోస్ అయితే తీసుకున్నాము. ఇంకా మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. ఇంకా అప్పటికే నైట్ అయిపోయింది, డిన్నర్ టైం అయిందని చెప్పేసి ఒక రెస్టారెంట్ దగ్గర ఆగి డిన్నర్ అయితే చేసాము. ఆ తర్వాత మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. మార్నింగ్ వరకు అంటే హైదరాబాద్కి అయితే వచ్చేసాము. మా తిరుపతి 5 days ట్రిప్ అయితే ఇలా జరిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ చిన్నీస్ వరల్డ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ guys. See you in the next video. Signing off. Bye guys.